మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. ఓం నమ శివాయ. హరహర మహాదేవ. అఖిల భారతీయ బ్రాహ్మణ కరవిన ఇచ్చాన్నదాన సత్రం వారి తరఫున సెక్రటరీ డాక్టర్ వేణుగోపాల్ అని నేను వివరణ మొన్న జరిగిన శ్రీశైలంలో కాంపౌండ్ వాల్ డిమాలిషన్ గురించి జరిగిన విషయం గురించి వివరణ గురించి మీడియా ముందుకి రావాల్సి వచ్చింది. విశేషంగా 29వ తారీఖు గురువారం జరిగిన కాంపౌండ్ వాల్ డిమాలిషన్లో అనాలోచితంగా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిందని శ్రీశైలం చైర్మన్ గారు రమేష్ రెడ్డి గారు వివరణ ఇచ్చారు. మాకు రావాల్సిన స్థలాన్ని మాకే కేటాయిస్తామని చెప్పారు. కాంపౌండ్ వాళ్ళు కూడా మళ్ళీ కట్టించుకోమని చెప్పారు. అదేవిధంగా ఈఓ గారు కూడా శ్రీనివాసరావు కూడా సత్వరమే స్పందించి వాళ్ళందరూ దగ్గరుండి మనకు సహకరించారు. ఎమ్మెల్యే శ్రీశైలం ఎమ్మెల్యే గారు కూడా రాజశేఖర రెడ్డి గారు సత్వరమే స్పందించి స్పాట్లోకి వచ్చి డిమాలిషన్ ఆపేసి మనకు సహకరించాలని చూశారు. మాకు రావాల్సి కాంపౌండ్ వాల్ లోపల ఎంత స్థలం ఉందో అంత కమిషనర్ గారికి మళ్ళీ ఒక లెటర్ పెట్టి బోర్డు మీటింగ్లో ఒకసారి ఏర్పాటు చేసుకొని మాకు రావాల్సిన స్థలాన్ని మాకు ఇచ్చి మా బిల్డింగ్ కట్టుకోవడానికి మంచి పర్మిషన్ ఇస్తాను కూడా వాళ్ళ ద్వారా మాకు తెలిసింది. అదేవిధంగా సహకరించిన మా బ్రాహ్మణ కార్పొరేషన్ బుచ్చరాయ శర్మ గారికి, బుచ్చరాం ప్రసాద్ గారికి, అదేవిధంగా రామనారాయణ రెడ్డి గారు మంత్రివర్యులు లాస్ట్ మంత్ కర్నూలు రావడం జరిగింది. కర్నూలు ఆయన కలిసి కొన్ని విషయం చెప్పాను. ఆయన కూడా స్పందించి మాకు మంచిగా ఇబ్బంది లేకుండా చేస్తా అని చెప్పారు, మాట ఇచ్చారు. అదేవిధంగా ఒక 4 రోజుల ముందు మా హరిహర్ రావు మార్కప్ నుంచి రామకృష్ణ వాళ్ళందరూ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఇదే విషయంగా. సౌత్ ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళ గురించి, కన్స్ట్రక్షన్ గురించి మనము చీఫ్ మినిస్టర్ గారికి ఒక విన్నపం, అదేవిధంగా మనకు ఎండోమెంట్ కమిషనర్ గారికి విన్నపం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా త్వరగా సమస్య పరిష్కారం చేయిస్తాను అని చెప్పే లోపలనే ఏదో కొంచెం సమాచార లోపం వల్ల జరిగిందనే అనుకుంటున్నాను తప్ప ఈ కర్మక్షేత్రానికి కావాలని వాళ్ళు చేసింది కాదని మేము భావిస్తున్నాం. అదేవిధంగా రకరకాల వార్తలు రకరకాల విధంగా మీడియాలో ఎవరెవరో పంపిస్తున్నారు. వాటికి మాకు ఏ సంబంధం లేదు. కర్మక్షేత్రం గురించి ఎటువంటి ఏ విధమైన వార్తలు ఆపాదించకండి. అందుకని ఆ మాట చెప్పడానికే నేను ఈరోజు మీడియా ముందు మీ అందరికి వచ్చిన ప్రతి వార్తకి దయచేసి మాకు ఎటువంటి సంబంధం లేదు. మాది ఆధ్యాత్మిక సంస్థ అఖిల భారతీయ బ్రాహ్మణ కరస్వత్వం 16 చోట్ల దేశమంతా చాలా కష్టపడి చేస్తున్న కమిటీతో చాలా గొప్పగా కమిటీ మెంబర్లందరి సహకారంతో మా చైర్మన్ హర్కరి శ్రీనివాస్ గారి సహకారంతో చాలా గొప్పగా నడుస్తున్న వ్యవస్థ ధార్మిక సంస్థ. మాకు ఎటువంటి
రాజకీయంగానే ఎటువంటి వివాదాల్లో కానీ మాకు వెళ్ళే అవకాశం ఉండదు, అవసరం ఉండదు. ఎందుకంటే మాకు అన్ని సహకారాలు రాష్ట్రమంతా ఉన్న బ్రాహ్మణులందరూ బాగా స్పందించడానికి, రాష్ట్ర ప్రజల బ్రాహ్మణులందరికీ, అన్ని సంఘాల వారికి, అంతమంది బ్రాహ్మణులకి మరి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇందులో సహకరించిన మా ఎమ్మెల్యే శ్రీశైలం ఎమ్మెల్యే కూడా రాజశేఖర రెడ్డి గారికి, ఈవో శ్రీనివాసరావు గారికి, చైర్మన్ రమేష్ నాయుడు గారికి, అదేవిధంగా బుచ్చరాం ప్రసాద్ గారికి, మా ప్రీతమ్మ మినిస్టర్ ఆన బ్రాహ్మణరెడ్డి గారికి మరి ధన్యవాదాలు చెప్తూ, ఇంతటితో సమస్య పరిష్కారం అయిపోయింది. రాబోయే రోజుల్లో శివరాత్రి హడావుడి అయిపోయిన తర్వాత, శివరాత్రి సందర్భంగా ఎక్కువ హడావుడి ఉంది కాబట్టి అయిపోయిన తర్వాత మా సమస్యకి ఇప్పటికే పరిష్కారం చేశారు. మా కాంపౌండ్ వాళ్ళు కట్టుకోమన్నారు, కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తున్నాం. ఆ తర్వాత మాకు బిల్డింగ్ పర్మిషన్ కూడా త్వరలో ఇప్పిస్తామని చెప్పారు. కాబట్టి దయచేసి ఈ ముఖంగా నేను చెప్పడం ఏంటంటే, ఇంతటితో ఈ చర్చ దీని గురించి ఆపేసి ఎటువంటి కర్మక్షేత్రం గురించి రకరకాల ప్రచారాలు చేయొద్దని. ఇంకోటి అందరికీ నా మనం ఏంటంటే, రకరకాల మీడియాలో వచ్చే వాటికి దయచేసి మాకు ఎటువంటి సంబంధం ఉండదు. మా కమిటీలో మేము మాట్లాడే మాట వరకే, మీకు ఏదన్నా చట్టబద్ధమే కానీ న్యాయబద్ధంగా మంచిగా మేము మాట్లాడతాం. దాన్ని అన్నిటికీ నేను బాధ్యత వహిస్తూ ఎటువంటి అపోహాలు, రకరకాల వదంతులు నమ్మొద్దని, ఇందుకు సహకరించిన 50 మంది బ్రాహ్మణ ప్రజానీకానికి, బ్రాహ్మణులందరూ 2 తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణులందరూ ఈ కర్మక్షేత్రానికి సహకరించేందుకు మరి ధన్యవాదాలు చెప్తూ, ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండబట్టే మనకు ఈ విధంగా జరిగింది నేను అనుకుంటూ, మనకు మంచి జరుగుద్దని, మన కర్మక్షేత్రం శ్రీశైలం బ్రాంచ్లో మన స్థలం ఏది పోదని, మన బిల్డింగ్ పర్మిషన్ త్వరగా ఇస్తారని అధికారులు మాట ఇచ్చారు. కాబట్టి ఇంతటితో ఈ సమస్య అయిపోయిందని మరి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఇందుముఖంగా తెలియజేస్తున్నాను.